షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్లో ఇరాన్లో సంబరాలు అంబరాన్నంటుతూ ఉన్నాయి అని చెప్పవచ్చు. దయచేసి గమనించండి, ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం పరిశీలించబోతూ ఉన్నాము. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద అటాక్ చేసిన టైమింగ్ కూడా చాలా ప్రవచనాత్మకమైన అద్భుతమైన టైమింగ్. అదేంటి అనేది నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎస్తేరు గ్రంథానికి కనెక్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు చాలా న్యూస్ ఛానల్లో ఈ యొక్క అమెరికా దేశం, ఇజ్రాయెల్ దేశం, ఇరాన్ దేశంలో ఉన్న పిల్లలను అతి కిరాతకంగా చంపింది, స్కూల్ మీద బాంబు వేయడంతో 85 మంది పిల్లలు అతి కిరాతకంగా చంపబడ్డారు అని వార్తలు వస్తూ ఉంటున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది కూడా మనం ఈ వీడియోలో పరిశీలించబోతా ఉంటున్నాము. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో వాతావరణం ఎలా ఉన్నది, ఇజ్రాయెల్ దేశంలో ధ్వంసము ఎంతవరకు ఉన్నది, వాటన్నిటిని స్పష్టముగా మనం ఈ వీడియోలో పరిశీలన చేయబోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని వేల మంది అమాయకమైన ఇరానీ ప్రజల యొక్క అతి కిరాతకమైన క్రూరమైన చావుకు కారణమైన క్రూరుడు అక్టోబర్ 7th మారణకాండలో కొన్ని వందల మంది అమాయకమైన యూదుల యొక్క ఊచకోతకు కారణమైన ఆయతొల్లా అలీ ఖామినేని ఇక లేడు. నిన్న రాత్రి ఇజ్రాయేలీ టైం ప్రకారం రాత్రి 12:30-1 గంటకు ఆ సమయంలో ఈ యొక్క ట్రంప్ గారు అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది, ఈ యొక్క ఖామినేని ఇక లేడు, ఆయన చనిపోయాడు అనేసి. 46 సంవత్సరాల నిరంకుశ పాలనకు తెరపడిపోయింది అని చెప్పవచ్చు. ఇజ్రాయేలీ ప్రభుత్వం వారి యొక్క ఆపరేషన్ కు రైజింగ్ లయన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుకు తగ్గట్టుగానే సింహం గర్జించింది. ఏ వ్యక్తి అయితే యూదులను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అనేసి, అసలు యూదులు అనబడే వారికి భూమి మీద సపరేట్ దేశమే ఉండకూడదు అనేసి చనిపోయేంత వరకు ప్రయత్నం చేశాడు, అసలు నేను పుట్టిందే యూదులను నాశనం చేయడానికి అన్నట్టుగా ప్రవర్తించాడో, చిట్ట చివరికి యూదా సింహం పంజాకి బలి అవ్వక తప్పలేదు. నిన్న అనగా సాటర్డే రోజు మార్నింగ్ ఇజ్రాయెల్ దేశము అలాగే అమెరికా దేశము కలిసి నిర్వహించిన ఆ యొక్క ఆపరేషన్ లో యొక్క ఖామినేని మృతి చెందడం జరిగింది. అతడు ఉన్న ప్యాలెస్ మీద దాదాపు 30 బాంబులతోటి దాడి చేసినప్పుడు ఆ ప్యాలెస్ అంతా నేలమట్టమైపోయింది. అతనితో పాటు కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కూడా మృతి చెందడం జరిగింది. అతని కొడుకు, కోడలు కూడా మరణించారు. చాలా మంది యొక్క ఇరాన్ దేశం యొక్క ప్రధాన నాయకత్వం అంతా మృతి చెందడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఇజ్రాయెల్ చాలా ట్రిక్కీగా వ్యవహరించింది. ఏంటి అనంటే, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎటువంటి ఇంప్రెషన్ ఇచ్చారు అనంటే, ఇదిగో ఇజ్రాయెల్ దేశము ఇరాన్ ని ఫ్రైడే నైటే అటాక్ చేయబోతూ ఉన్నది అన్న ఇంప్రెషన్ ఇచ్చారు. ప్రపంచానికి కూడా అటువంటి ఇంప్రెషన్ ని వారు ఇవ్వడం జరిగింది. అయితే ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం యొక్క కదలికలను పరిశీలిస్తూనే ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా అటాక్ చేస్తుందా లేదా అమెరికా కూడా కలిసి అటాక్ చేస్తుందా అనేది వారు పరిశీలిస్తూనే ఉన్నారు. దానికి చైనా కూడా సహాయం చేసింది. చైనా యొక్క శాటిలైట్ ఇమేజెస్ ప్రకారము ఇజ్రాయెలే ఒంటరిగా అటాక్ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అని చెప్పడం తోటి ఆ అటాక్ కి వారు ప్రిపేర్ అయిపోయారు. కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది అనంటే, ఫ్రైడే నైట్ కాకుండా సాటర్డే మార్నింగ్ అటాక్ చేయడం జరిగింది. ఇరానీ ప్రభుత్వం వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫ్రైడే నైట్ అటాక్ జరగకపోవడం తోటి ఈ యొక్క ఖామేని ఏం చేసినాడు అనంటే, సీనియర్ మంత్రులందరితోటి ఆయన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశ కదలికని గుర్తించిన ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం వారు వెంటనే ఆ బిల్డింగ్ మీద బాంబులతో దాడి చేయడం తోటి ఖామేని అక్కడికక్కడికే మృతి చెందాడు. చాలా మంది సీనియర్ ప్రధాన నాయకులు కూడా మృతి చెందడం జరిగింది. కొంతకాలం నుండి యుద్ధం అన్న వార్తలు వస్తున్నా కానీ ఇంత ఆలస్యం జరగడానికి కూడా ఇదే ప్రధానమైన కారణము. ఏంటి అనంటే, ఇజ్రాయెల్ అలాగే అమెరికా సంయుక్తంగా ఎంతో ఇంటెలిజెన్స్ వర్క్ చేయడం జరిగింది. ఏ నాయకుడి కదలికలు ఎలా ఉన్నాయి, వారు ఏ మార్గం గుండా వెళ్తారు, ఎప్పుడు ఎవరు ఏ సమావేశాలలో పాల్గొంటారు, ఎవరు ఎవరిని కలుస్తూ ఉన్నారు, వీటన్నిటిని కొన్ని నెలల నుండి చాలా అక్యురేట్ గా పరిశీలన చేస్తూ వారందరికీ టార్గెట్ పెట్టేసి, ఇక్కడ హైలైట్ ఏంటి అనంటే, అటాక్ చేసిన 1 minute లోనే వీళ్ళందరినీ హతం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న IDF స్పోక్స్ పర్సన్ కూడా స్పష్టంగా వెల్లడి చేయడం జరిగింది. గొప్ప అద్భుతం ఏంటి అంటే, జస్ట్ 1 minute లోనే టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరిని హతమార్చాము అనేసి. సో దీని వెనకాల ఎంతో ఇంటెలిజెన్స్ వర్క్ అవసరము కాబట్టి ఇంతకాలము సమయం పట్టింది. ఈ యొక్క ఖామేని బ్రతికినంత కాలము యూదుల నాశనం కొరకే బ్రతికాడు. అందుకే తీవ్రవాద సంస్థలైన హెజ్బొల్లాను, హమాస్ ను, హౌతీలను పెంచి పోషించాడు. కొన్ని లక్షల డాలర్లు ఈ యొక్క తీవ్రవాద సంస్థలకు ఆయన వెచ్చించడం జరిగింది. అంతేకాదు సొంత ప్రజలను బానిసలుగా చేసి వారిని భయంకరంగా అణిచివేయడం జరిగింది. ఈ యొక్క బుర్కా ధరించకపోతే వారిని చంపేసేవాళ్ళు. కొంచెం హెయిర్ కనిపించినా గానీ యవ్వనస్తులైన స్త్రీలను అతి కిరాతకంగా చంపేసేవారు. అనేక మందిని ఉరితీస్తూ వచ్చారు. చాలా మంది ఇరానీ ప్రజలు, వారు పురుషులైనా గానీ స్త్రీలైనా గానీ, వారికి నచ్చిన వస్త్రాలను ధరించలేరు. స్త్రీల
స్త్రీల మీద ఇంకా భయంకరమైన తీవ్రమైన ఆంక్షలు. వారికి నచ్చిన మ్యూజిక్ వినలేరు, నచ్చిన ఫుడ్ ప్రాపర్ గా తినలేరు, నచ్చిన విధానంలో చదువుకోలేరు. మతం పేరు మీద ఆ మత పిచ్చితోటి వారు అతి భయంకరంగా అణిచివేయబడుతూ ఉన్నారు. ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం యొక్క అసలైన సమస్య ఏమిటి అని అంటే ఐడియాలజీ, భావజాలం. వారి భావజాలం ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది అని అంటే వారి మత గ్రంథాలలో నుండి పుట్టుకొస్తుంది. ఇరాన్ దేశము అమెరికా అన్నా గాని, ఇజ్రాయెల్ అన్నా గాని అంత భయంకరంగా తాసుపాములాగా లేచి బుసలిందు కొడతా ఉంది అని అంటే భావజాలం. ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి ఏమైనా ప్రత్యేకంగా వైరం ఉంది అని అంటే లేదు. కానీ ఎందుకు ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ దేశం అంటే అంత భయంకరమైన అక్కసు, అంత భయంకరమైన వ్యతిరేకత అనే కాదు, ఇక్కడ యూదుల మీద వారికి ఎంత కసి ఉంటదంటే అక్టోబర్ 7th రోజు అటాక్ జరిగింది కదా, ఆ అటాక్ లో ఈ యొక్క హమాస్ తీవ్రవాది ఇజ్రాయెల్ దేశానికి వచ్చి 10 మందిని చంపి ఒక ముసలామె గొంతు కోసి ఆ ముసలామె ఫోన్ లో నుండి ఈ యొక్క గాజాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? అమ్మా, నేను 10 మంది యూదులను చంపాను, ఇదిగో ఇప్పుడే ఒక ఆమె గొంతు కోసి ఆమె ఫోన్ లో నుండి నేను మాట్లాడుతూ ఉంటున్నానమ్మా అనంటే అక్కడున్న తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటున్నారు. చాలా సంతోషం నాన్న, దేవునికి స్తోత్రం అనుకుంటా వారి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నారు. ఆలోచించండి ఎంత భయంకరమైన భావజాలమో. 10 మందిని అతి కిరాతకంగా చంపాను అని కొడుకు అంటుంటే తల్లిదండ్రులు ఎంతో ఘనకార్యం చేశాడు నా కొడుకు అన్నట్టుగా సంబరపడిపోయి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నారు ఫోన్ లో. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య ఉన్న యుద్ధం అనేది అదేదో కేవలం ఈ యొక్క బార్డర్ల గురించి మాత్రమే కాదు, అది ఒక మతపరమైన భావజాలం. వారి భావజాలం ప్రకారము యూదులు ఈ భూమి మీద ఉండకూడదు, యూదులకు సపరేట్ దేశం ఉండకూడదు, ఎంతమంది యూదులను చంపితే మనకంత ఘనత ఉంటది, ఎంతమంది యూదులను చంపితే మనకంత ఆశీర్వాదం ఉంటది, ఎంతమంది యూదులను ఎంత కిరాతకంగా చంపితే మనకు ఆ యొక్క పరలోకంలో అంత ఉన్నతమైన స్థానం ఉంటది అన్న తీవ్రవాద భావజాలం. దయచేసి గమనించండి, ఈ రోజు ఒకవేళ యూదులకు సపరేట్ దేశం లేకున్నా గానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఈ యొక్క ఇరాన్ టార్గెట్ చేస్తూనే ఉండేది. ఎందుకు అనంటే వారి మతపరమైన భావజాలం ప్రకారము యూదులందరూ భూమి మీద నాశనం అయితేనే వారు ఆశిస్తున్న మెస్సయ్య వస్తాడు అనేది వారి నమ్మకం. అంతెందుకు, నేను ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నానో మా ఎంప్లాయర్ అతడు డాక్టర్ అన్నట్టు, చాలా పెద్ద డాక్టర్ ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రంబం అనే హాస్పిటల్ కి ఆయన చైర్మన్ గా కూడా చేశాడు. అయితే అతడు ఏం చేసినాడు అని అంటే తను డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు గాజాలో ఒక చక్కటి హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్రెండ్స్ ద్వారా, తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి చాలా చక్కటి హాస్పిటల్ ని గాజాలో నిర్మించడం జరిగింది. అయితే గాజాలో చదువుకుంటున్న పిల్లల్ని ఇక్కడ ఇజ్రాయెల్ కి తీసుకొని వచ్చేసి వారిని మంచిగా చదివించి తన దగ్గరనే తన కిందనే పెట్టుకొని వారికి అన్ని నేర్పించడం జరిగింది. అటు తర్వాత వారిని గాజాకి తీసుకెళ్లి అక్కడ వారిని డాక్టర్స్ గా స్థిరపరచడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఆయన ఆ పని చేశాడు అనంటే యూదులు అరబ్బులు వారి మధ్య సమాధానం ఉండాలి, పీస్ ఉండాలి. యూదులు అనబడేవారు సమాధానాన్ని కోరుకునేవారు గాని ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకునేవారు కాదు అని వారికి తెలియజేయడానికి ఆయన ఎంతో రిస్క్ తీసుకొని ఇంత పెద్ద పనులు చేయడం జరిగింది. అయితే దానికి బదులుగా వారు చేసింది ఏంటి అనంటే నెమ్మదిగా ఆ యొక్క హాస్పిటల్ ని తీవ్రవాద స్థావరం కింద మార్చివేసేశారు. దానితోటి మా ఎంప్లాయర్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇక్కడ గమనించినట్లయితే యూదులు వీళ్లకు ఎంత మంచి చేసినా గానీ వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, యూదుల దేశం లేకుండా చేయాలి, యూదులను భూమి మీద నాశనం చేయాలి. ఎందుకు అనంటే భావజాలం. అంతెందుకు, గాజాలో ఒక ఆమె ఉంది, ఆమె 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మీద యొక్క వేడి నీళ్లు పడితే ఆమెని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చి ఒక యెరూషలేంలోనే ఆమెను ట్రీట్ చేయడం జరిగింది. అలా ట్రీట్ చేసినప్పుడు గాయాలు కొంతవరకు తగ్గాయి, మరలా ఆమె గాజాకు వెళ్ళింది. అటు తర్వాత మరలా తరచుగా యెరూషలేంలోకి వస్తా ఉండేది అన్నట్టు ట్రీట్మెంట్ కొరకు. తనకు ఒక పాస్ ఉంది, తను కొంత యుక్త వయసుకు వచ్చాక, కొంత యవనస్తురాలిగా వచ్చాక తనకు ఆ పాస్ ఉంది కాబట్టి ఎప్పుడంటప్పుడు ఈ యొక్క గాజాకి యెరూషలేంకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీవ్రవాదులు ఏం చేసినారు అనంటే ఆమెని మానవ బాంబుగా వాడుకున్నారు. ఆమె కూడా దానికి అంగీకరించింది. ఎందుకు? ఆమెలో బలమైన భావజాలము నాటబడింది. ఏంటి ఆ భావజాలం అనంటే నీవు ఎంతమంది యూదులను చంపితే ఇదిగో నీకంత ఉన్నతమైన స్థానం పరలోకంలో ఉంటది అన్న ఒక భయంకరమైన మత ఛాందసవాదంతో కూడిన భావజాలం. ఆమెకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి అనంటే నీకు ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ అయినా పేల్చాలి, స్కూల్ అయినా పేల్చాలి, లేదా ఒక క్యాఫ్టీరియానైనా పేల్చాలి అని
ఆమెకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈమె దేన్ని ఎన్నుకుందో తెలుసా? తనని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న హాస్పిటల్ ఎన్నుకుంది. హాస్పిటల్ పేల్చడానికి తనే ఒక మానవ బాంబుగా తయారైపోయింది. కానీ లక్కీలీ తను యెరూషలేములోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే తనని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేశాక కూడా ఇక్కడ ఇశ్రాయేల్లో యెరూషలేములో తనకి ఏ అవకాశం కల్పించారు అని అంటే చదువుకునే అవకాశం కల్పించారు. ఈ యొక్క ఇశ్రాయేలులు ఏంటి అని అంటే ఈ యొక్క భావజాలంతో వీరి రకంగా చేస్తూ ఉంటున్నారు కాబట్టి చదువుకుంటే వీరి మైండ్ సెట్ మారుతుంది అన్న ఉద్దేశంతో చక్కగా తనకు చదువు చెప్పించి అటు తర్వాత తను డిగ్రీ పొందుకోవడానికి కూడా వారు ఎంతగానో సహకరించడం జరిగింది. చిన్నప్పటి నుండి తన గాయాలను ట్రీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆమె ఎవరైతే ట్రీట్ చేస్తూ ఉన్నారో వారిని చంపాలని అనుకున్నా గానీ దానికి రిటర్న్ గా ఇశ్రాయేలు తనకు చదువు చెప్పి కాలేజ్ డిగ్రీ కూడా అందించారు. మరలా ఆమె జైలు నుండి రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయ్యాక గాజాలోకి వెళ్ళాక ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఇదిగో వాళ్ళు నిన్ను ఎంతో ట్రీట్ చేశారు కదా, వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? అసలు నువ్వు ఆ యొక్క మానవ బాంబుగా తయారైపోయి నిన్ను నువ్వు పేల్చుకోవాలి అనుకున్నప్పుడు ఇజ్రాయెలీ సైన్యము నిన్ను పట్టుకోక మునుపు నీ ఆలోచనలు ఏంటి అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కొన్ని క్షణాల్లో నేను పరలోకాన్ని రుచి చూడబోతూ ఉన్నాను అన్న ఆలోచన వచ్చింది నాలో, కానీ అది సక్సెస్ అవ్వలేదు అని ఆమె బాధపడడం జరిగింది. చూసారా ఎంత భయంకరమైన భావజాలము. తనను ట్రీట్ చేసిన వారిని చంపాలనుకున్నా గానీ అయినా గానీ యూదులు ఆమెకి చక్కగా చదువు చెప్పించి డిగ్రీ ఇచ్చి పంపించినాక కూడా తనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు అనంటే భావజాలం. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఖమేనీ చనిపోయాడు అనేసి ఎంతో ఆ యొక్క బాధను వ్యక్తపరిచేవారు. అదే ఖమేనీ 32,000 మందిని ఈ యొక్క జనవరి మాసంలో 2026 జనవరి మాసంలో 32,000 మందిని అతి కిరాతకంగా చంపాడు. అయినా గానీ ఎందుకు అటువంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు అనంటే ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే మతానికి ఉగ్రవాదానికి మధ్య తేడాను గ్రహించకపోవడం. దయచేసి గమనించండి, కేవలము ఈ యొక్క అరబ్బుల గురించి మాత్రమే కాదు నేను మాట్లాడేది. క్రైస్తవ్యమైనా గాని ఇంకా ఏ మతమైనా గాని కేవలము వారు కలిగి ఉన్న యొక్క మత నమ్మకాలను బట్టి ఒక దేశము, ఒక జనాంగము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని లేకుండా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు అని అంటే అది ఉగ్రవాదంతో కూడిన భావజాలము. ఖమేనీ చనిపోయినా గానీ మాకైతే ఇజ్రాయెల్ దేశంలో కంటిన్యూస్ గా సైరన్స్ వస్తానే ఉంటున్నాయి. యెరూషలేంలో కూడా కంటిన్యూస్ గా సైరన్స్ వస్తానే ఉంటున్నాయి. నిన్నటి నుండి మాకు గడికి ఒక 15 minutes కి 20 minutes కి ఒకసారి సైరన్స్ వస్తానే ఉంటున్నాయి. వచ్చినప్పుడల్లా మేము బంకర్లోకి వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నాము. అంతేకాదు న్యూస్ లో చూపిస్తూ ఉన్నట్టుగా ఇరాన్ దేశంలో ఈ యొక్క అమెరికా ఇజ్రాయెల్ దేశం కలిసి బాంబులు వేయడం వల్ల 85 మంది పిల్లలు అతి కిరాతకంగా చంపబడ్డారు అనేసి వార్తలు వెలువడుతూ ఉన్నాయి కదా. చాలా బ్రేకింగ్ న్యూస్ లాగా కంటిన్యూస్ గా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు కదా ఆ యొక్క న్యూస్ ని. దయచేసి గమనించండి, ఆ వార్తల్లో ఎంత మాత్రము నిజము లేదు. వారు చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆ బిల్డింగ్ మీద వేసిన బాంబు ఇజ్రాయెల్ దేశం వేసింది కాదు, అమెరికా దేశం వేసింది కాదు, కానీ IRGC వారి మిస్సైల్ మిస్ఫైర్ అయిపోయి ఆ స్కూల్ బిల్డింగ్ మీద పడడం జరిగింది. ఇంతకుముందు గాజాలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. గాజాలో ఉన్న హాస్పిటల్ మీద బాంబు పడి చాలా మంది పిల్లలు చనిపోయారు. దానికి ఎవరిని బ్లేమ్ చేశారు? ఇజ్రాయెల్ దేశాన్ని బ్లేమ్ చేశారు. చూసారా, ఇజ్రాయెల్ దేశం భయంకరంగా పిల్లల్ని చంపుతూ ఉన్నది, పిల్లల మీద బాంబులేసి చంపుతూ ఉంది, హాస్పిటల్ మీద బాంబులు వేస్తూ ఉన్నది అనేసి భయంకరంగా ఇజ్రాయెల్ దేశాన్ని బ్లేమ్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది? విత్ ప్రూఫ్స్ తోటి బయటపడింది ఆ యొక్క మిసైల్ హమాస్ వాళ్ళదే అనేసి. సేమ్ అదే విధంగా ఇరాన్ దేశంలో కూడా జరిగింది. ఆ మిసైల్ అనేది ఇజ్రాయెల్ దేశానికి కాదు, IRGC వాళ్ళదే. ఓకే బ్రదర్, ఇంతకీ ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉంది వాతావరణం అని మీరు అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ దేశంలో అంత సర్వసాధారణంగా ఉంది. బయటికి వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, రెగ్యులర్ గా పనులకు వెళ్లే వాళ్ళు వెళ్తా ఉంటున్నారు, పనులు జరుగుతానే ఉంటున్నాయి, బస్సెస్ రన్ అవుతానే ఉంటున్నాయి. కానీ కంటిన్యూస్ గా సైరన్స్ వస్తున్నాయి. సైరన్స్ వచ్చినప్పుడల్లా మేము బంకర్లోకి వెళ్తా ఉంటున్నాం. టెల్-అవీవ్ లో మాత్రము దగ్గరగా 40 బిల్డింగ్లు పార్షియల్ గా ధ్వంసం అవ్వడం జరిగింది. 3 నుండి 4 వ్యక్తులు చనిపోయి ఉన్నారు అన్న సమాచారాన్ని మేము వింటూ ఉన్నాము. కొంతమందికి మైనర్ ఇంజురీస్ అయ్యాయి. మిసైల్స్ మాత్రం చాలా కంటిన్యూస్ గా వేశారు. టెల్-అవీవ్ ని టార్గెట్ చేశారు. టెల్-అవీవ్ ఎందుకు అంటే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి టెల్-అవీవ్ ని చాలా భయంకరంగా టార్గెట్ చేశారు. అయినా కానీ ఈ యొక్క ఐరన్ డోమ్ అయితేనేమి, మిగతా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయితేనేమి చాలా వరకు మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలిగాయి. కొన్ని మాత్రము ఈ యొక్క బిల్డింగ్స్ మీద పడడం తోటి ఒక 40 బిల్డింగ్స్ పార్షియల్ గా ధ్వంసం అవడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశము టెహరాన్ లో విరుచకపడతా ఉంది. టెహరాన్ లో ఉన్న యొక్క తీవ్రవాద స్థావరాలన్నిటినీ పేల్చివేస్తూ ఉన్నది. నిన్నటి రోజు ఎప్పుడైతే ఇరాన్ మీద భయంకరంగా దాడులు జరిగాయో ఇరాన్ ఏం చేసింది అని అంటే పిచ్చి పెట్టినట్టుగా జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, UAE ఈ దేశాలలో ఉన్న
అమెరికా బేసెస్ మీద మిసైల్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. దానితోటి ఈ దేశాలన్నీ ఇరాన్కి వ్యతిరేకంగా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇంకొక హైలైట్ ఏంటి అనంటే, ఇంత ముందుకి అందిన వార్త ఏంటి అనంటే, ఈ యొక్క ఇరాన్ యూరోప్ దేశాలలో భాగంగా ఉన్న సైప్రస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు దారి తీస్తుందో వేచి చూడాలి. ట్రంప్ అయితే ఈ యొక్క ఇటలీ ద్వారా ఇరాన్ దేశస్తులతోటి మంతనాలు జరిపాడు, ఇకనైనా కానీ మీరు సరెండర్ అవ్వండి అనేసి. కానీ వారు మాత్రం క్లియర్ కట్ గా నో చెప్పడం జరిగింది. సో ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, ఈ యొక్క ఖామేనీ చనిపోయిన టైం కూడా ఒక ప్రవచనాత్మకంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అనంటే 2 రోజులైతే ఇజ్రాయెల్ దేశంలో పూరిం పండుగ వస్తుంది. పూరిం పండుగ ఏంటి అనుకుంటున్నారా? ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక విలన్ ఉన్నాడు. ఎవడు వాడు? హామాను. ఈ యొక్క హామాను ఏ దేశస్థుడు? పర్షియా దేశస్థుడు, అనగా ప్రస్తుతము ఇరాన్ దేశ భూభాగం అన్నట్టు. పర్షియా అనగా ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశ భూభాగం. ఇరాన్ దేశంలో హామాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అదే ఇరాన్ దేశంలో యూదులు తలదాచుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క హామాను మొర్దెకై మీద కోపంతో, యూదుల మీద కోపంతో, ఏ కారణం లేదు, ఒకే ఒక కారణము, యూదులు ఇతర జనాంగమునకు వేరై జీవిస్తున్నారు. వారి మాట తీరు వేరుగా ఉన్నది, వారి జీవన విధానం వేరుగా ఉన్నది, వారి పద్ధతులు వేరుగా ఉన్నాయి. అయితే అది వీడికి నచ్చలేదు. అందుకే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో వారు మన వారికి వేరుగా ఉన్నారు అనేసి లేనిపోని చెప్పి కుట్రపూరితంగా యూదులను అందరినీ హతం చేయాలి అని వాడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. మొర్దెకై కొరకు వాడు ఉరికమ్మాని కూడా సిద్ధపరచడం జరిగింది. కానీ దేవుడి కృపను బట్టి, అద్భుత రీతిగా ఎస్తేరు ప్రార్థనను బట్టి ఈ యొక్క హామాను వాడు సిద్ధపరిచిన తాడే వాడికి ఉరితాడుగా మార్చబడింది. దానిని పురస్కరించుకుని ఇజ్రాయెల్ దేశంలో పూరిం పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారన్నట్టు. అదే పూరిం పండుగ టైంలో మోడర్న్ డే హామాన్ గా పిలువబడుతూ ఉన్న ఈ యొక్క ఖామేనీ హతమవడం అనేది చాలా అద్భుతమైన టైమింగ్. ఓకే, చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రాముఖ్యంగా టెలవీవ్ ప్రాంతం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే టెలవీవ్ ప్రాంతము చాలా హై రిస్క్ లో ఉన్నది, అది ఎక్కువగా టార్గెట్ చేయబడుతూ ఉన్నది. ఈ యొక్క ఖామేనీ చనిపోయినా కానీ వాళ్ళు కంటిన్యూస్ గా మిసైల్స్ వేస్తానే ఉంటున్నారు. కాబట్టి టెలవీవ్ కొరకు ప్రార్థన చేయండి. మరీ ముఖ్యంగా మరి ఇరాన్ దేశంలో ఉన్న అమాయక ప్రజల నిమిత్తము మనమందరము ప్రార్థనను కంటిన్యూ చేద్దాము. గుర్తుపెట్టుకోండి, మతము మనిషిని చంపుతుంది, సత్యమైన మార్గము మాత్రమే మనిషిని నిజమైన స్వతంత్రం వైపు నడిపిస్తుంది. మతము కాదు జీవాన్ని ఇచ్చేది, దేవుడితో ఉండే సహవాసమే మనలను వెలుగులోకి నడిపిస్తూ ఉంది, జీవంలోకి నడిపిస్తుంది, సరైన మార్గంలోకి నడిపిస్తూ ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవము అని తెలియజేయడానికి వచ్చారు. ఆ జీవమునకు ఆధారమైన క్రీస్తు ద్వారా తండ్రితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాము. ఈ అంత్యకాలంలో దేవునితో మన సహవాసం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కేవలము ఒక మతపరముగా ఉన్నదా, నీవు నమ్మిన నియమ నిబంధనలతో కూడుకున్నదిగా ఉన్నదా, లేక అంతరంగంలో నుండి ఒక ప్రేమపూర్వకమైన సంబంధముగా ఉన్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వన్స్ అగైన్ మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.